సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ వెరిఫికేషన్ దరఖాస్తుల కోసం ప్రారంభించిన పోర్టల్పై సైబర్ దాడికి యత్నించిందని బోర్డు తెలిపింది. ఈ దాడుల మధ్య కూడా పోర్టల్ ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుందని, రీవాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే కొందరు దుండగులు పోర్టల్ సేవలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినట్లుగా సిబిఎస్ఈ చెప్పింది. ముఖ్యంగా డిఓఎస్ అనే సైబర్ దాడి ద్వారా పోర్టల్ సేవలను ప్రభావితం చేయాలని ప్రయత్నించినట్లుగా వివరించింది. 2 నిమిషాల వ్యవధిలోనే పోర్టల్పై సుమారు 15 లక్షల రిక్వెస్టులు వచ్చాయి. అంతేకాకుండా సిస్టంలోని ఫైళ్లను అనధికారికంగా యాక్సెస్ చేయడానికి 1,00,000కు పైగా ప్రయత్నాలు జరిగినట్లుగా సిబిఎస్ఈ తెలిపింది. ఈ పోర్టల్లో ఒకేసారి 8,000 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సామర్థ్యం ఉందని వెల్లడించింది. సాంకేతిక బృందాలు ఈ ప్లాట్ఫామ్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందిస్తున్నాయని తెలిపింది. విద్యార్థులు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను పొందగలిగేలా తమ బృందాలు కృషి చేస్తున్నాయని వెల్లడించింది. రివాల్యుయేషన్ వెరిఫికేషన్ దరఖాస్తుల కోసం ప్రారంభించిన పోర్టల్పై సైబర్ దాడికి యత్నించిందని బోర్డు తెలిపింది. ఈ దాడుల మధ్య కూడా పోర్టల్ ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుందని, రివాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే కొందరు దుండగులు పోర్టల్ సేవలను అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినట్లుగా సిబిఎస్ఈ చెప్పింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఇది ఎలా సైబర్ దాడికి గురైంది? అసలు దీనికి సంబంధించి కూడా పోర్టల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తోంది? నిజంగా దేవి, రోజు రోజుకు ఒక టెన్షన్ పరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థులు తమ భవిష్యత్తు చాలా కీలకమైంది. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పరీక్షలు రాయడం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. తర్వాత మున్ముందుకు ఈ మార్కుల ఆధారంగా వేరే ఇతర కోర్సుల్లో చేరేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సందర్భంలో 2 కీలక అంశాలు చర్చాంశనీయంగా మారుతున్నాయి. ఒకవైపేమో ఆన్లైన్ ఏదైతే స్క్రీనింగ్ మార్కింగ్ విధానం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించగా, మరోవైపు సిబిఎస్ఈకి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ ప్రక్రియ సమయంలో పోర్టల్ పైన సైబర్ దాడులు జరిగినట్లు బోర్డు వెల్లడించింది. అంటే దేశంలో చాలా కీలకమైనటువంటి సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పోర్టల్ పైనే ఏకంగా ఇటువంటి సైబర్ దాడి అనేది జరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర విద్యా మండలి ఒక స్పష్టమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి వాళ్ళను ఒకవైపు రాహుల్ సింగ్ ను, దాంతో పాటు బోర్డు కార్యదర్శి హిమాంశ గుప్తాలను ఇప్పటికే బదిలీ చేశారు, వాళ్ళపై చర్యలు తీసుకున్నారు. సో ఈ విషయం పైన పార్లమెంట్ కు సంబంధించి ప్యానెల్ కూడా ప్రత్యేకంగా సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ కు సమన్లు కూడా జారీ చేసింది. సో ఇటువంటి అంశాలు ఎందుకు జరుగుతున్నాయి? సిబిఎస్ఈకి సంబంధించి ఇంత పోర్టల్ ఇంత లోపభూయిష్టంగా ఉందా? అంటే ఈ విధంగా సైబర్ దాడులు జరుగుతున్నాయంటే గతంలో ఏమైనా జరిగాయా? భవిష్యత్తులో జరగకుండా ఉండేలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఏమైనా నష్టం వాటిల్లుతుందా? ఇటువంటి అంశాలు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ పైన కూడా మొత్తం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఏ విధంగానైతే అంటే 16,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఏ విధంగానైతే ఈ సైబర్ నేరగాళ్లు దీన్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీంతో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే సిబిఎస్ఈ కొంత విచారణకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది అత్యధికమైనటువంటి ట్రాఫిక్ వల్ల జరిగిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది కూడా వాళ్ళు సిస్టమ్ పైన పూర్తిగా డేటాబేస్ పైన అనాలిసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దాడులను సకాలంలోనే అడ్డుకున్నామని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నారు. దానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవనే విషయాన్ని అయితే కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన రేపు ఏ విధంగానైతే పార్లమెంట్ ప్యానెల్ విచారణ కూడా జరగబోతుంది. ఓవరాల్ గా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది కీలకమైనటువంటి చర్చకు దారితీసింది. దేవి. ఆల్ రైట్ రాజు.